హలో అందరికీ. 'విశ్వనాథ్ అండ్ సన్స్' సూర్య గారి కొత్త మూవీ ఇది. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్‌తో పాటు తెలుగు డబ్బింగ్‌తో రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అయితే ఈ వీడియోలో ఈ మూవీని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా. ఒకవేళ మీకు 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్టోరీ తెలుసుకోవాలని ఉంటే, లేదా ఈ మూవీ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనంటే ఈ వీడియో మీకోసమే. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ గురించొస్తే సంజయ్ విశ్వనాథ్ నిక్‌నేమ్ సంజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. చాలా రిచ్. ఏజ్ ఏమో 40 క్రాస్ అయ్యి ఉంటది. కానీ పెళ్లి చేసుకోడు. పెళ్లి అంటే అస్సలే నచ్చదు. అండ్ సంజు వాళ్ళ నాన్న లాంగ్ బ్యాకే చనిపోతాడు. సంజు ఇంకా అమ్మ ఇద్దరు మాత్రమే ఉంటారు. సంజు వాళ్ళ అమ్మ పేరు నిర్మలా దేవి. ఇంకా సంజుతో వాళ్ళ కజిన్ కూడా వర్క్ చేస్తాడు. అతని నేమ్ రాము. అతనొక లాయర్. అండ్ రాము వాళ్ళ వైఫ్ శిరీష, తను ఒక డాక్టర్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పిస్టల్ షూటింగ్లో మన ఇండియాకి గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకి రిటర్న్ వస్తాడు సంజు. వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నీ ఉన్నా తనకి లోపల మాత్రం ఒకటే బాధ, సంజు పెళ్లి చేసుకోవాలని. సంజు ఏజ్ ఆల్మోస్ట్ 41 to 42 ఇయర్స్ ఉంటుంది, కానీ పెళ్లి చేసుకోడు. అతను పెళ్లి చేసుకొని వైఫ్ ఇంకా కిడ్స్తో హ్యాపీగా ఉండాలని తన కోరిక. ఇక నిర్మల దేవికి హెల్త్ అస్సలే బాగుండదు. హార్ట్లో చిన్న ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో సర్జరీ చేయాలని అంటారు. తను ఇలా సంజు పెళ్లి కోసం బాధపడుతుందని రాము వైఫ్ శిరీషకి తెలుస్తుంది. అయితే శిరీష సంజుకి ఒక ఐడియా ఇస్తుంది. అదేంటంటే సరగసి. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తుంది. ఒకటి, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, నీ బ్లడ్తో ఒక కిడ్ పుడతారని చెప్తుంది. అయితే సంజు సరగసి ప్రాసెస్కి ఒప్పుకుంటాడు. అమెరికాకి వెళ్ళి అక్కడ సరగసి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాడు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఇండియాకి ఒక చిన్న బాబుతో సంజు తిరిగి వస్తాడు. అమ్మకి హ్యాపీ. అట్లీస్ట్ సంజుకి ఒక కొడుకైనా ఉన్నాడని. ఆ బాబుకి అభయ్ అని పేరు పెడతారు. అన్ని హ్యాపీగా ఉన్నాయి లైఫ్లో అన్నప్పుడు సంజు వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ చిన్న బాబు అభయ్కి బోన్ మ్యారో డిసార్డర్ ఉంటుంది. సో అది సెట్ అవ్వాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కావాలి. పేరెంట్స్ది ట్రాన్స్ప్లాంట్ చేస్తే సేఫ్గా ఉంటుందని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి సంజుది మ్యాచ్ అవ్వదు. ఇంకా మిగిలిన ఆప్షన్ అబ్బాయి సరోగసి మదర్. సో తన బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే అబ్బాయికి సెట్ అవుతుంది. అయితే సరగసి ప్రాసెస్కి ఒప్పుకున్న మదర్ని కలవడానికి సంజు అమెరికాకి వెళ్తాడు. అక్కడ మదన కామేశ్వరి జ్యోతిలింగం అలియాస్ మ్యాడీ తనని కలుస్తాడు. తనే సరగేట్ మదర్ అబ్బాయికి. తన ఏజ్ ఏమో 22 ఇయర్స్ ఉంటుంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. మ్యాడీకి పేరెంట్స్ ఎవరు ఉండరు. తను ఒక ఆర్ఫన్. అయితే మ్యాడీకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సంజు. తనేమో మనీ ఇస్తే ఒప్పుకుంటా అని చెప్తుంది. సో ఓకే అని తనని తీసుకొని ఇండియాకి వెళ్తాడు. ఎందుకు మ్యాడీ మనీ అడుగుతుంది సంజున్ అంటే తన ఎడ్యుకేషన్ కోసం. అండ్ సరగసి ప్రాసెస్ కూడా తను ఎందుకు ఒప్పుకుందంటే తన కాలేజ్ ఫీజు కట్టడానికి. ఎందుకంటే మ్యాడీ ఒక ఆర్ఫన్, తనకి డబ్బులు ఉండవు. ఇక సంజు మ్యాడీని నిర్మల దేవికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. స్టార్టింగ్లో మ్యాడీ అంటే నిర్మల దేవికి నచ్చదు. కానీ మెల్లగా మెల్లగా మ్యాడీ నిర్మల దేవికి క్లోజ్ అయిపోతుంది. ఒకరోజు సంజుకి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడికి మ్యాడీని కూడా తీసుకొని వెళ్తాడు. అక్కడ సంజుతో ఒక వీడియో కాల్లో ఒక అతను మాట్లాడతాడు. అతని నేమ్ అశోక్. అశోక్ ఎవరో కాదు, సంజు వాళ్ళ దగ్గర ఒకప్పుడు పనిచేసిన డ్రైవర్ ముత్తుస్వామి కొడుకు. ఇక అశోక్ అంటాడు, మీరిచ్చిన మనీ వల్లనే నేను ఇప్పుడు అమెరికాలో ఒక మంచి పొజిషన్లో ఉన్నా అని చెప్తాడు. అండ్ దీని అంతటికి రీజన్ మీరే అని అంటాడు. అప్పుడు సంజు అంటాడు, ఇదంతా మీ నాన్న వల్లనే అని. నువ్వు ఒక బ్రదర్ లాగా అనుకొని నీ ఎడ్యుకేషన్ కోసం మీ నాన్నకి నేను మనీ ఇచ్చాను. బట్ మీ నాన్న ఇప్పుడు ఇదంతా తిరిగి ఇవ్వడానికి తన రిటైర్మెంట్ ఇంకా పిఎఫ్ మనీ గ్యాదర్ చేసుకొని నాకు ఇవ్వడానికి వచ్చాడు. సో యాక్చువల్ హీరో మీ నాన్ననే నీ లైఫ్లో అని చెప్తాడు. అండ్ ఇప్పుడు నేను మనీ కూడా తీసుకోనని అంటాడు. మ్యాడీకి సంజు చాలా మంచోడని అనిపిస్తుంది. అయితే నిర్మలని అడుగుతుంది, నీ కొడుకు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని. అప్పుడు నిర్మల అంటది, సంజుకి 12 ఇయర్స్ ఉన్నప్పుడు సంజు వాళ్ళ నాన్న అంజలి అనే ఒక వేరే పర్సన్ని పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. అప్పటి నుండి సంజు వాళ్ళ నాన్న అన్న అంజలి అన్న, అంజలి వాళ్ళ కూతురు మేఘన అన్న సంజుకి నచ్చరని చెప్తుంది. అండ్ వీళ్ళంతా ఊటీలో ఉంటారని చెప్తుంది. ఇక అప్పటి నుండి సంజుకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకే ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదని చెప్తుంది. సంజు పెళ్లి మాత్రం చేసుకోవడం అంతే, బట్ మంచి ప్లే బాయ్, ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఏ రోజు కూడా మ్యాడీని టచ్ చేయడం ఆర్ మిస్బిహేవ్ చేయడం అస్సలు చేయడు. ఒకరోజు అంజలి సంజు వాళ్ళ ఇంటికి వస్తుంది.
మేఘనాకి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్తుంది. అప్పుడు నిర్మల సంజుతో అంటది, మేఘన పెళ్లి మనమే ఎలాగైనా గ్రాండ్గా చేయాలని అండ్ నాకున్న గోల్డ్ తనకి ఇవ్వాలని నా కోరిక అని చెప్తుంది. సంజు కూడా సరే అని అంటాడు. ఇక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అభయ్ ఇంకా మ్యాడీ ఇద్దరు సేఫ్గా ఉంటారు. మ్యాడీకి సంజు చాలా నచ్చుతాడు. ఇక తన స్టడీస్ డిస్కంటిన్యూ చేసి ఇక్కడే ఉండాలని తను డిసైడ్ అవుతుంది. ఇదంతా వెళ్ళి నిర్మలకి చెప్తుంది. నిర్మల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా సంజుకి చెప్తే సంజుకి నచ్చదు. తనని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఇక వెళ్ళు మన డీల్ అయిపోయిందని చెప్తాడు. ఇది మూవీలోని ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ గురించి వస్తే మ్యాడీ అమెరికాకి వెళ్లకుండా సంజు వాళ్ళ ఇంటి బయట ధర్నా చేస్తుంది. నేను సరోగేట్ మదర్ అభయ్కి నాకు న్యాయం జరగాలని. అయితే సంజు ఇంకా మ్యాడీ ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్తారు. అప్పుడు మ్యాడీ ఏం చెప్తుందంటే, సంజు నా కొడుకుని ప్రాపర్గా చూసుకోడు, టైం స్పెండ్ చేయడు, వర్క్తోనే బిజీగా ఉంటాడని చెప్తుంది. ఒకవేళ సంజు అభయ్ని బాగా చూసుకుంటే నీకు ఓకేనా, వెళ్ళిపోతావా అని జడ్జి అడుగుతారు. అప్పుడు తను ఓకే అంటది. అయితే 6 months టైం కోర్టు వాళ్ళకి ఇస్తుంది. ఈ 6 monthsలో సంజు అభయ్ని ప్రాపర్గా చూసుకోవాలి అండ్ అప్పటిదాకా మ్యాడీ కూడా తనతోనే ఉంటుందని కోర్టు చెప్తుంది. ఇక సంజు మ్యాడీని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నిర్మలదేవి మ్యాడీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మ్యాడీ అంటే నిర్మలదేవికి చాలా ఇష్టం. ఒకరోజు నిర్మలదేవి చనిపోతుంది. అప్పుడు సంజుకి నిర్మలదేవి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అవేంటంటే, మేఘన అంజలి వాళ్ళ కూతురు, తన పెళ్లి ఎలాగైనా సరే గ్రాండ్గా చేయాలని నిర్మల చెప్పిన మాటలు తనకి గుర్తొస్తాయి. మ్యాడీని తీసుకొని సంజు ఊటీకి వెళ్ళిపోతాడు. సంజు ఊటీకి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళి అందరితో బాగా మాట్లాడతాడు. కానీ అంజలి ఇంకా మేఘన గురించి అక్కడున్న జనాలు తప్పుగా మాట్లాడుకుంటారని తెలుస్తుంది. లైక్ విశ్వనాథ్ సెకండ్ వైఫ్ తను అని రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇంకా వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం. ఇంకా సంజు చిన్నప్పటి నుండి అంజలి ఇంకా వాళ్ళ కూతుర్ని హేట్ చేసుకోవడం వల్ల ఇద్దరు ఎంత బాధపడ్డారో సంజుకి అర్థమవుతుంది. ఇక సంజు తను చేసిన తప్పులన్నీ యాక్సెప్ట్ చేసి మేఘన పెళ్ళి ఎలాగైనా గ్రాండ్గా చేసి హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటాడు. అంజలికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయని సంజు నోటీస్ చేస్తాడు. ఫస్ట్ ఇది, అంజలిని ఒక లోకల్ గుండా తంగవేల్ ఇబ్బంది పెడుతున్నాడని తెలుస్తుంది. అండ్ సెకండ్ ఇది, అంజలి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైతే అంజలి విశ్వనాథ్తో సెకండ్ మ్యారేజ్కి ఒప్పుకుందని తెలిసాక అంజలితో మాట్లాడడం మానేస్తారు అండ్ తనకి దూరం అవుతారు. అంజలికి ప్రాబ్లం క్రియేట్ చేసిన తంగవేల్ని కొట్టి భయపెడతాడు. అండ్ సెకండ్ది, అంజలి వాళ్ళ అమ్మ నాన్నని కలపడానికి అంజలి వాళ్ళ నేటివ్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మేఘన పెళ్ళి ఉంది, మీ చేతుల మీదుగా తన పెళ్ళి జరిగితే మీ కూతురు ఇంకా మీ మన్మరాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తాడు. అండ్ వాళ్ళిద్దరూ వీళ్ళని ఎంత మిస్ అవుతున్నారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆల్మోస్ట్ 30 years నుండి అంజలి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కూతురికి దూరంగా ఉంటారు. ఇక వాళ్ళని ఒప్పించి పెళ్ళికి ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళు కూడా పెళ్ళికి వస్తారు. అంజలి అండ్ మేఘన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అన్నీ ఓకే అన్న టైంలో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. మేఘనాని పెళ్లి చేసుకునేది ప్రకాష్. అయితే ప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రకాష్ వాళ్ళ అంకుల్ రామనాథన్ ఒక ఇష్యూ క్రియేట్ చేస్తాడు, పెళ్ళి వద్దని. అయితే సంజు అది కూడా సార్ట్అవుట్ చేస్తాడు. రామనాథాన్ని కూడా కాంప్రమైజ్ చేస్తాడు. ఇక హ్యాపీగా చెల్లి పెళ్లి సంజు చేస్తాడు. అంజలి సంజుతో మ్యాడీని పెళ్లి చేసుకొని మూవ్ ఆన్ అవ్వు లైఫ్లో అని చెప్తుంది. అప్పుడు సంజు అంటాడు, మా అమ్మకి చాలా దగ్గరైన పర్సన్ కూడా తనే, బట్ తనని నేను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. ఎందుకని అంజలి అడుగుతుంది. అప్పుడు సంజు చెప్తాడు, నాకు 2 reasons ఉన్నాయి, సో అందుకే నేను మ్యాడీని పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. ఇక మ్యాడీని కలిసి 2 reasons చెప్తాడు మ్యాడీకి. ఫస్ట్ది, నువ్వు నా కోసం నీ స్టడీస్ని డిస్కంటిన్యూ చేసావు, సో అది కంప్లీట్ చేయాలని. అండ్ సెకండ్ది, నీకన్నా నేను ఆల్మోస్ట్ 20 years పెద్ద, సో మ్యారేజ్ అది ఇది మనకి సెట్ అవ్వదు. నీ స్టడీస్ అవ్వగానే నీ ఏజ్కి తగిన వాళ్ళని ఎవరినైనా చూసి నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. తను అమెరికాకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి కూడా చెప్తాడు, అదేంటంటే నువ్వు అబ్బాయికి అమ్మవి, నీకు లైఫ్లో ఎప్పుడు ఏం హెల్ప్ కావాలన్నా నేను చేస్తా అని. మ్యాడీ MBBS కంప్లీట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 6 years అవుతుంది. మధ్యలో అబ్బాయితో మాట్లాడుతుంది మ్యాడీ, బట్ సంజుతో మాత్రం అస్సలే మాట్లాడద్దు. వన్ డే సంజుకి కాల్ చేస్తుంది. సంజు అమెరికాకి అబ్బాయిని తీసుకొని వెళ్తాడు. ఇండియాలో అమ్మ పేరు మీద ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చి వర్క్ చేయాలని చెప్తాడు. మ్యాడీ చెప్తుంది, నాకు నువ్వు కావాలని, నిన్నే పెళ్లి చేసుకుంటా అని. ఇంకా మ్యాడీ సంజుని ఒకటి అడుగుతుంది, మనం ఇద్దరం సేమ్ ఏజ్ అయ్యి ఉంటే నన్ను యాక్సెప్ట్ చేసేవాడివా నువ్వు అని. అప్పుడు హీరో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చిన్న స్మైల్ ఇస్తాడు. అప్పుడు తనకు అర్థం అవుతుంది ఓకే అని.
యాక్చువల్‌గా సంజుకి మ్యాడీ అంటే ఇష్టం ఉంటది. బట్ ఏజ్ చాలా చిన్నదని మ్యాడీ ప్రపోజ్ చేసినప్పుడు నో అంటాడు ఎవ్రీ టైమ్. సంజు, మ్యాడీ, అభయ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక లేక్ దగ్గరికి వెళ్తారు. అక్కడ సన్‌సెట్ చూస్తూ హ్యాపీగా నవ్వుకుంటారు. ఇక మూవీ అయిపోతది. సో ఇది మూవీ స్టోరీ. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.